పంతొమ్మిది 27వ అధ్యాయము 7వ వచనం పైకి చదువుతున్నాము. కొత్త నిబంధనలో 241 జయించువాడు వీరికి స్వతంత్రించుకుని నేను అతనికి దేవుడిని అతను నాకు కుమారుని జయించువాడు వీటన్నిటిని స్వతంత్రించుకుంది. అతను నాకు కుమారుడే ఆయన నాకు కుమార్తె రక్షించబడి మనం జయించాలని దేవుడు చేస్తాడు. మన జీవితం తెలియబడిన జీవితాన్ని జీవించాలి. జయించినప్పుడు మనకి మనం చాలా స్వతంత్రించుకుంటాం. పెట్టు మాకు ప్రజలు మరణం ఇక్కడ ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వ్యాధి ఉండదు. అలాంటి ప్రదేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే జయించాలి. దేని గురించి జయించాలి? లోకంలో పాపముతో పాపానికి ప్రేరేపిస్తున్న అపవాదు దోతలు రక్షించబడిన తర్వాత దేవునికి అప్పగించుకునే ప్రయత్నంలో అర్పిస్తున్న మన స్వయాన్ని దేవుస్తాం. మనం బ్రతకగలిగినాడు. మనం అక్కడమే యుద్ధం చేయగలం. బాగా గట్టిగా ఉంటాడు. ఆయన మనతో పాటు ఈ యుద్ధంలో సహాయం చేస్తున్నాడు. సో జయించాలంటే మనం ఒక పోరాటం ఉంటాం. యుద్ధంలో శరీరాన్ని జయించాలి. మనం దీనికి సంబంధించిన కొన్ని మాటలు చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చివరి వచనం మా గుర్తుపెట్టుకోవచ్చు. 27 చివరి వచనం చూడండి. నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై దూరనేమో అని నా శరీరంలో నమ్మకం దానిని లోపరుచుకుంటున్నాను. ఆయన శరీరం ఆయన భర్త వస్తుంటే మనం కూడా లోపరుచుకుంటున్నాడు. మనం శరీరంలో ఆత్మ బలహీనమైనప్పుడు చాలా వీక్గా ఉంది. మనం ఉన్న శరీరంలో దేవుడు ఆత్మ ఇచ్చాడు, కానీ మనం నెగ్లెక్ట్ చేసి ఈ శరీర ప్రభావం పైకి వచ్చాడు. ఒకప్పుడు జాగ్రత్త పడిన మనమే దీన్ని నలగొట్టుకోకపోతే చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తాం. తెలియకుండా గర్వం వచ్చేస్తే, పరుగులు వచ్చేస్తే, చేయాలనుకుంది చేయాలని ఉంటుంది. సో మనం ఈ శరీరం గురించి చాలా వింటున్నాం. మనం తెలియదు అనే జాగ్రత్త కలిగింది. శరీరాన్ని మనం ఆత్మతో లోపరుచుకునే వరకు శరీరం ఎందుకంటే ఆత్మ శరీరానికి శరీరం ఆత్మ విరోధం ఎత్తి విడుదల చేస్తాం. మనం ఆత్మకు దేవుడిచ్చిన పరిశుభ్రాలతో ఈ శరీరంతో ఎక్కువ చేసి శరీరించని ప్రతి కూడా మనం వాటి మీద జయించుకుంటాం. సో మనం ఈ శరీరంలో చాలా దీప్గా ఉంటాం. మీకయ్యమా కన్ను దొరికిందా? వాళ్ళు కూడా చాలా అనుకోవచ్చు శరీర సంబంధమైన కాకుండా పడతాయి. కాబట్టి చూశాడు ఎదుగుదల కాకుండా దొరుకుతాయి. సో ఈ శరీరం మీ దేహానికి దీపం తగ్గేది ఉంటుంది. ఇంపార్టెంట్ అవి పన్ను తీరుగా ఉంటే తీరుగా ఉంటుంది. పన్ను దుఃఖంగా ఉంటే ఈ కంటితో చూస్తున్నాను బట్టి అసూయ మత్సరం బట్టి ఇది ఉంటుంది. ఇది మనం ఆత్మ కలిగి ఉన్నవారు కనుక ఈ శరీరాన్ని మనం దేవుని యొక్క శక్తితో జయించగలము. ఈ జయించిన వారికి ఇక్కడ ఆయన ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. 25వ వచనం చదవండి. మొదటి కొరింథీ 9:25. మరియు సత్యమును పోరాడువాడు అన్ని విషయములందు హితముగా ఉండను. వారు క్షయమగు కిరీటములు పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటములు పొందుటకును హితముగా ఉన్నాము. ఇక్కడ మితంగా ఉన్నామన్నాడు. మీరు కావచ్చు చెప్పలేదు. మీరు ఆ దినము సమీపించటప్పుడు తిండితో మట్టులో సో ఈ జాగ్రత్త లేకపోతే మనకు ఇప్పుడున్న సమయంలో బయట ఎక్కడికి తింటే ఎటువంటి
దాన్ని కానీ ఆలోచిస్తే ఎప్పుడు దాంతోనే ఎంజాయ్ చేస్తే శరీరాన్ని పోషించుకుంటారు. నా ప్రాణం వాళ్ళు చెప్తే స్థితించు ప్రాణులు అన్ని సంవత్సరాలు కలిపి ఉంటారు. జాగ్రత్త టైం అట్లా అయిపోయి అయితే ఈ టైం దేవుడి అట్లా సో మనకి ఏం చేయగలమని మనకు ఉండాల్సిన ఆలోచన చెప్పకుండా అక్షయమైన జీవితం మనం జీవిస్తూ వచ్చినాడు. మనం చాలా ఎంకరేజ్మెంట్. సో మనం జయవంతమైన జీవితాన్ని జీవించి శరీరాన్ని మనం ఆత్మ చేత లోపరుచుకొని ఎలా దాన్ని కంట్రోల్ ఉంచుకోవాలా అని ఈ రక్షణ ప్రయాణం జాగ్రత్తగా అక్షయమైన ఎక్కువ ఉంటున్నారు. అప్పుడు తెలుసుకుంటాడు. జాగ్రత్త లేకపోతే ఆ శరీరం మనం యూజ్ చేసేస్తాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట ఎంకరేజింగ్ మాట ఉంది. 12 శోధన సహించి రక్షణ పొందిన వారికి శోధన వస్తుంది. శోధన ఏ విషయమై రావచ్చు. శోధన అంటే చెడు చేస్తానికి ఒక ప్రోత్సాహం లాగా ఒక ఆలోచన వస్తూ ఉంది. ఎందుకంటే పాప శరీరంలో ఉన్నాం కాబట్టి అది దృష్టి నుంచి అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు వెళ్తున్నప్పుడు శోధన అవ్వచ్చు. ఆర్థిక పరిస్థితులు వెళ్తున్నప్పుడు శోధన వచ్చేస్తుంది. మా వల్ల అవ్వట్లేదు. విశ్వాసం ఇలాంటి ఆరోగ్యం లేదు. విశ్వాసం వల్ల విశ్వాసం రావచ్చు. నువ్వు ధనవంతుడిగా ఎదుర్కొన్నప్పుడు శోధన రావచ్చు. బాగా బ్లెస్ చేస్తే మనం 2-3 లక్షలు లేదా 5 లక్షలు మన ప్రభుత్వానికి న్యాయమైన పద్ధతులు కట్టాలంటే చాలా గడిపోతుంది. అర్థం ఉన్నప్పుడు బ్లస్ అవుతున్నా కూడా నీకు అవతలాడు బాగుపడతా ఉంటే ఆశీర్వాదం ఏంటి పరిస్థితి ఆత్మహత్య పడ్డాడు. మాకైతే చాలా శ్రమ వస్తుంది లేదు. అంటే వాళ్ళకి చెప్పులు లేవు, అవుతున్నారు, ఆ టీవీ గురించి చెప్తారు. నా పరిస్థితి రోజు దేవుడు పనికి వెళ్తున్నాను. నాకు చాలా ఉదయం నుంచి ఎప్పుడు ఇది సంలాగానే ఉండేది. అది ఆ కాలంలో వాళ్ళు ఎంత తెలుస్తున్నాడు రోజు దేవుడు. వాళ్ళు నిత్యంగా నువ్వు వాళ్ళని కాలు కానీ చేతిలో ఉంచావు. మొత్తం టెంపరీ ఉన్నారు కానీ వాళ్ళకి నిరీక్షణ లేదు. మాకైతే నిరీక్షణ ఉంది. మాట్లాడుతున్నందుకు నీవు తప్పు నాకు గౌరవం అని నా స్వామి జయించు. ఎప్పుడు దేవుడి మందిరంలో వెళ్ళి తప్పది వ్యక్తి సహోదరం నేను ఆలోచించి జయించలేదు. దాన్ని నేను రూపొందిస్తాను. సో మన జీవితంలో యవనస్తులు చాలా శోధన వస్తుంది. రక్షించుకుంటున్నారు. జాగ్రత్త లేకపోతే వారి బలమే వారి దేవుడు అనుకుంటారు. మనసులో అనుకున్నాడు. ఆ ప్రైడ్ గర్వాన్ని బట్టి పడిపోయింది. స్వామి పరిస్థితి బలం లేదు. సో యవనస్తుడికి ఇలాంటి శోధనలు కూడా వస్తాయి. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కొన్నిసార్లు జీవితం చెరువు దాకా నిశ్చింతం పుట్టేదాన్ని. సో దాన్ని జయించాలనంటే ఈ యవ్వన కాలంలోనే దేవుని యొక్క వాక్యాన్ని లోపల తీసుకుంటూ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ జయించాలంటే అసలు ఇది ఎప్పుడు వచ్చే బహుమానం ఆ రాజ్యం అంతా ఇంపగలదు. నేను యవ్వన కాలంలో రక్షించుకోలేదు. ఏమలే తెలుసులే ఈ శరీరాన్ని బట్టి ఊరికి రక్తాన్ని బట్టి పాములు వెళ్తుంటే జాగ్రత్త స్వాగతం చెప్తున్నావు నాకు ఇప్పుడు తెలుస్తాడు. ఇప్పుడు ప్రతి ఆఫ్ లైఫ్ ఎక్కువ సంవత్సరాలు ప్రభు పరిచయం గురించి ప్రభు కోసం ఆత్మ సంపాదించవచ్చు. ప్రభు ఆఫ్ లైఫ్ చేరుతుంది. సో మనం శోధన జయించాలి. పక్కనాడు ఎవడు కూడా నీకుతో ఉండడు. అన్నింటి మధ్య మనం ఎక్కడున్నామంటే రక్షించబడి అందరూ రక్షణ పొందిన వాళ్ళ మధ్యలో లేదు. వాక్యం తెలియదు,
స్వయాన్ని బట్టి రక్షించే వాళ్ళు, లోకాన్ని బట్టి ఉపయోగించే వాళ్ళ మధ్యలో ఉన్నాం. సో వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్త లేకపోతే నేను నీ ముందు కూడా చేయాలని అపవాది ఆలోచన చేస్తాను. అందరూ అది చేస్తుంది, వీడియో చేయాలి. ఆల్రెడీ అందరూ నోటికి డబ్బులు తీసుకుంటుంటే నేను తీసుకుంటే బాగుంటున్నాను. నువ్వు దాన్ని గ్రహించి నీకు దేవుడు వాళ్ళని సమస్యగా ప్రేమించేవారు తగ్గి ప్రభుత్వం ప్రేమించే వారికి వాగ్దానం చేసి ప్రేమిస్తున్నారు. సో మనకి ఈ గ్రహింపంతా ఉండాలి. వాక్యం ప్రధానం చేయాలి. లోకంలో ఉన్న లోక మనుషుల పద్ధతిలో నేర్చుకున్న నీతి వాక్యాన్ని చదువుతుంటే అది ప్రతి కాకుండా అది నువ్వు నీకున్న ఏదో లాభాన్ని బట్టి దాన్ని బట్టి ఓనైనా ఏదో చెప్తే వాడైతే 100 చెప్పాడు 90 అలాంటి కంపారిజన్స్ వచ్చి నువ్వు స్వాతంలో పడవాడా దేశానికి నీకు అర్థమవుతున్న పరిస్థితి ఏంటంటే ఇక సిస్టమ్స్ అట్లా డెవలప్ అయ్యి ఇవి నువ్వు జాబ్ లేకపోతే వీటిలోనే నీ యొక్క శరీరం దీన్నే చూస్తా ఉంటుంది. ఆత్మతో చూసే వాళ్ళని కాబట్టి ఇది అనిత్యం ప్రకారం నేను జాగ్రత్తగా లేకపోతే నువ్వు మనుషుల యొక్క ఆచారాలు చేసుకొని పేరుకు మాత్రం మతాన్ని స్వీకరించు. రేపు నీకు అక్కడ తెలుస్తుంది ఏమో పేరుకు మార్చావు కానీ మర్చిపోలేదు ఆ తెలుసుకోగలిగాం. తీర్చు వాటిని వీటిని స్వప్నించుకోవడం వారికి నేను దేవుడైందును వారు నాకు కుమారుడైనను. సో మనం కొంచెం భయం వస్తుంది, చాలా భయం వస్తుంది. అనే పరిస్థితి వస్తాయి. ఎందుకంటే నువ్వు నిదానంగా ఆ పరిస్థితికి కాదు ఇచ్చావు. నిదానంగా ఫస్ట్ తెలియక స్లోగా ఎక్కువ చేసుకుంటూ చివరికి ఆ పరిస్థితి నీకు అలాంటి తెచ్చుకోండి అదే తిరిగిపోవచ్చు. లేకపోతే ఒకప్పుడు నువ్వు ప్రభువులో బాగా నడిచి ఎక్కడ పెట్టి అక్కడ వార్చడానికి ప్రభు కోసం బిడ్డల కోసం ఖర్చు పెట్టు. ఇప్పుడు ఒక రకమైన పరిస్థితులు నువ్వు ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు రావచ్చు. ప్రభు నీకు బిర్యానీ ఇస్తాడు, జాగ్రత్తగా నేను ధైర్యం విడిచిపెట్టవాట తెలుగు రాసిన పత్రికలో 10:30 కాబట్టి ఈ ధైర్యం విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలిగింది. ఇక్కడ మనం గుర్తు రావాల్సింది భయపడచ్చు, దిగుపడచ్చు. నేను నీకు తోడై ఉన్నాను, నేను విలువను నేను ఎడబాయి, నువ్వు విశ్వాసం తగ్గించు, నీకు గొప్ప బహుమానాన్ని కలిగిను. ఈ ధైర్యం చెడిపోయే పరిస్థితులు దేని వల్ల అయినా రావచ్చు. కొంతమంది కొన్నిసార్లు పంపాలు పడిపోతాయి, దగ్గరాలు చనిపోయారు. మన కొన్నిసార్లు అలాంటి పరిస్థితి వస్తుంది. ఆలోచన ఇంకేమి కాదు అని మనం ఒక రకమైన అభయపడే స్థితికి వెళ్ళే ప్రమాదం జాగ్రత్త. ధైర్యాన్ని విడిచిపెట్టదు. ప్రభు నీకు తోడైనాడు, ఆయనే నీకు జయాన్ని ఇస్తాడు. మనం 2 కొరింథీ 14 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 మా ద్వారా ప్రతి తలమందులో క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క నివాసనను కనపరచుతూ ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ ఉపయోగంతో ఊరేగింపుకున్న దేవునికి కోసము. ఇతను చెప్తున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తునందు వాళ్ళని దేవుడు ఎల్లప్పుడు కూడా జయాన్ని ఇచ్చి ఊరేగిస్తున్నాడు. నిదానంగా చదివితే ఈ మాటని మా ద్వారా ప్రతి స్థలము క్రీస్తుని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరచు. ఆయన ఏంటంటే క్రీస్తునందు దేవుడు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడు. విశ్వాసం దేవుడు మీరు చేస్తున్నారు. మధ్యాహ్నం దేవుడు మీరు చేస్తున్నామని మాట్లాడారు. అలా అర్థమవుతూ ఉంటే ఇక్కడ ఊరేగించు ఇక్కడ ఎవరిని ఊరేగిస్తున్నారని రాశారంటే ఎవరికి దేవుడు ప్రాప్తి చేస్తున్నాడు
వాడిని దేవుడు విజయాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే నీకు జయాన్ని ఇచ్చే దేవుడు నువ్వు భయపడవాలి. సో పౌలు తన జీవితంలో చాలా స్థానంలో వెళ్ళాడు. దేవుడు పట్ల చేస్తాడు. చాలా మంది భయం అంటే జనరల్గా ఎంత భయం దేవుడు పట్ల చేస్తుంది డబ్బులు ఉంటుంది పట్టులో విపరీతం ఉంటుంది. వాళ్ళలో ప్రమాదాలు ఉంటాయి. సహోదరులు అడ్డు అవుతుంది. వీటన్నిటి మధ్య ఆయన చెప్పుకుంటున్నాడు దేవుడు కృపనిచ్చి కాదు ఇవన్నీ టెంపరీ. క్రీస్తు యేసు శ్రమలో ఏదైతే తగ్గిందో దానిని ఆ శ్రమ పడటానికి మనం చూసానంటున్నాడు. సో దేవుడు తనకి ఒప్పించి బలపరిచి తనకి ప్రతి పరిస్థితుల్లో విజయాన్ని ఇస్తున్నాడు. మందు చెప్తాడు నేను కనివిలో లేనిలో ఎట్లా ఉన్నాను నేర్చుకున్నాను. సో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఆత్మతో ఉన్న వారినైతే మనకు అవగాహన వస్తుంది. మనం వివేచిస్తాము ఇట్లన్నింటితో మనం పంపించి బలపరుస్తున్నాము. రేపు ఆ నిత్యమంలో మాకు దేవుడు అనిపించిన స్వాస్థ్యాన్ని నిర్మిస్తుంటే చివరి దాకా విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఆయన చెప్తున్నారు. 2 తిమోతి 4:6 4:7 మంచి పోరాటము పోరాడించను పాపము కాపాడలేదు. ఇంటి మీద నా వరకు నీటికి మీద ఉంచగలరు. మనకు కూడా తెలిస్తే పోరాటం పోరాడడం అంటే ఎక్కువగా ఉన్నాడు పోరాటం చేస్తాడు. విశ్వాసాన్ని తీసివేయాలని అపవాది అనేకమైన ప్రయత్నం చేయవచ్చు. విశ్వాసాన్ని కాపాడుకోవడం ఆ క్రమంలో అపవాది ఎప్పుడు చేస్తాడు. ఇంకా గ్రహింపత్తా ఉంటుంది. అప్పుడు మంచి పోరాటం పోరాడేమో తెలిసాము నీకు ఎదురున్నాను. సో మనం జయిస్తే పోరాడి చివరి దాకా క్రీస్తులో దేవుడు కోరుకున్న విశ్వాసాన్ని నువ్వు కాపాడుతుంది. నీటిని చివరిగా నీటికి జయిస్తే రక్షణ పొందిన మనం జయించాలి. రక్తంగా ఈ మాట ఎక్కువ కనిపిస్తుంది. మొదటి 9 అధ్యాయాల్లో రక్షణ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెప్పినవాడు ఆత్మ సంగములతో చెప్పుకున్న మాట వినుగాక. జయించుకోవడానికి దేవుని పరవేశంలో ఉన్న దేవుని ఫలములు గుర్తించలేదు. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు నిరూపించాను దగ్గర ఇంకో చాట ఈ పదం చాలా చాటు ఉంది. 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుకున్న మాట చెడుగల వారు వినును గాక. జయించుకోవాలి 2వ మరణం వలన ఏ హానిని చెందదు. ప్రభుత్వం మాట జయిస్తే రక్షించబడిన తర్వాత జాగ్రత్తగా నీకు తెలిసినా తెలియకపోయినా నీ విగ్రహంలో ఉన్నావు. అపవాదంతో కోపంతో శరీరంతో లోకంతో వీటన్నిటితో నువ్వు యుద్ధం చేయాల్సి ఉంది. అది అప్పుడే కాదు మరియు మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటి కూడా విజయోత్సాహంతో మనం ఊరేగిస్తున్న దేవుని స్తోత్రము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 35 చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను పరమైనను కొత్తహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందుకు గుర్తు గాయపడింది ఏమనగా నిన్ను బట్టి ఎదనగా మేము వరింపబడిన వారము మొదటి శుద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనం ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. నువ్వు శ్రమలో ఉన్నా అర్థమైన కరువైన వీటన్నిటితో నువ్వు మొదటి శుద్ధమైన గొర్రెల్లా ఉంటావు కానీ వరించబడు. ఆ శ్రమ వీటన్నిటిలో అయినను మనం ప్రేమించిన వారి ద్వారా అత్యధికమైన విజయాన్ని నువ్వు గెలిపిస్తావు.
సో నీ కోసం వచ్చే శ్రమలో యుద్ధం చేయకుండా పారిపోవడానికి భయపడతారు. నీ కోసం ఆటోగ్రఫీ వస్తాయి. మా వల్ల ఎట్లా ఉంది కంటే అభివృద్ధిలో వెళ్ళవాక బహు బలవంతుడు నిన్ను బలపరిచి నీ తరపున ఆ సిచ్యువేషన్లో ఆయనే నువ్వు ముందుకెళ్తే కూడా ఆటోగ్రఫీలో నీళ్ళు పరిస్థితి వెళ్తుంది. ఇక అక్కడి నుంచి లైఫ్ చాలా మారిపోయింది. లెస్ లైఫ్ దాటి మొదటి మా రోజు ఎస్టేర్ గ్రామంలో డిఫరెంట్ సిచ్యువేషన్ వెళ్ళడానికి దేవుని కోసం నిలబడితే ఆయనతో పాటు అందరూ ఎదురు కనిపెడతా ఉన్నారు. నిలబడ్డాడు, మార్పు వచ్చింది. ఆయన ప్రధానమంత్రి అయ్యారు. శత్రువు చాలా పన్నాలు వేసింది ఒక మనిషిని వాడుకొని ఆ మాట. సో దేవుడు కోసం ఆయన నిలబడి అత్యధిక విజయించి అత్యధికంగా ఇచ్చాడు. కానీ అప్పుడు పరిస్థితి ఆ పరిస్థితి మామూలుగా చంపేస్తారనే భయం. సో మనకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడినప్పుడు మేషానికి అభ్యర్థినప్పుడు వాళ్ళ విశ్వాసం దేవుని కోసం నిలబడినప్పుడు ఇచ్చారు. ప్రధానమంత్రి వాళ్ళు కూడా మంచి పోస్ట్ వచ్చి దేవుడే ఆ ముగ్గురిని అగ్నిలో పడేసినప్పుడు పాపం సింహం గురువులో వేసినప్పుడు దాని పాపం వాళ్ళు జీవించారు. వాళ్ళ గంట శోధన వచ్చిందంటే ప్రారంభ వాళ్ళ శోధన. మనకు అలాంటి శోధన రాకపోవచ్చు. మనకు వచ్చే శోధన జాతి లేకపోతే రూపాయి పోతుంది. చాలా ఆలోచన వస్తాయి. ఏమి శోధన మనం శోధన తప్పించుకోవడం ప్రార్థన చేసుకోవాలి. ఒకటి కానీ ఇంకా వస్తుంది వస్తే సేవకి వస్తావా ఇక్కడ జాగ్రత్త నీకు మాకు 7 మార్లు పడినా నేను క్షమించి నేను పాపం చేస్తాను. నేను నా పైకి జ్ఞాపకం ఇస్తాడు. అదే స్థితిలో ఉండి అజ్ఞానం లేకుండా ఉన్నావా సమయం అయిపోవచ్చు. సో మనం జయించాలి. ఇలా ప్రకటన గంధం ఈ మాట చాలా ఉంది. ఇలా రెండే చూసాం, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ప్రకటన గంధం తెలండి మిగతా ఇప్పుడు చదవండి. 2వ అధ్యాయం 17 చదవండి. వరుసగా చదవండి. జయించువాడు మరుగై ఉన్న మన్నాను భుజించను. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తున్నాను మరియు అతనికి తెల్ల రాతి ఉంటున్నాను. రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంది. ఉండిన వాటిని జయించిన వాటికి తెలుస్తుంది అన్నాడు. ఇలా చాలా మాటలు ఉన్నాయి. చదవండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించు అందరూ వాళ్ళకు నా పేరు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదాన్ని. మంచి మాట. ఇంకా అతడు ఇనుప గంటలతో వారిని లేవును. వారు కుమ్మరి వారిని పాత్రలపై పౌరులు అధికారం ఇస్తారన్న అంటే ఆ దేశం రాజ్యం వెళ్తావని. ఇంకా ఇంకోసారి చూస్తే 3వ అధ్యాయం చివరి కూడా చదవండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకున్నాను. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంది. తర్వాత ఇంకా జయించువాడిని నా దేవుని ఆలయంలో స్తంభముగా చేసినాడు. ఇక్కడ 7 సంఘాల గురించి చెప్తున్నారు. 7 సంఘాల్లో కూడా ఉన్న లోపాన్ని చెప్తూ మీరు జయిస్తే వాగ్దానం ఉన్నారు. తర్వాత 3 చివరి చదవండి. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాడిని నాతో కూడా నా సింహాసనం ఈ మాట అలాంటి నేను అప్పైతే జయించి ఆయన జయించారు. జయించి తండ్రి విశ్వాసం అట్లా తెచ్చుకున్నాడు. జయించేవాడిని నా మాత్రం ఉంచలేదు. నాతో పాటు నా సింహాసనం అని కూర్చొని వేసుకున్నాను. వాడు ఇంత బ్లెస్డ్ మనకి అర్థమైంది. ఈ చిన్న ఇక్కడ ఉన్న అమ్మవారేసి వ్యాధులకి వాడు పెట్టి పాపకి వేరే కనుక చిన్న స్థలాన్ని కలుపుకోదిస్తాను. అనవసరం ఎందుకు వాడు కలుపు
మనోబలాలు తెచ్చుకో. జాగ్రత్త లేకపోతే ఓట్లు గెలవటం. యుద్ధం చేసేది అపవాది ఇంట్లో కొట్టుకుంటుంది. జాగ్రత్త. నీకు రావాల్సిన న్యాయంగా పోరాడు, తప్పులేదు. దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. అనవసరమైన పాటలే దేవుని ఎవరు తీసుకోలేదు, ఏం చేస్తున్నాం శాస్త్రంలో పదం. సో మనము చేయిస్తేనే వీటన్నిటిని స్వతంత్రించుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. బాప్తిని తీస్తే నీ రక్షకుడు అని నీవు దేవుని ప్రజలను ముందు నువ్వు ఆయన అంగీకరిస్తే అన్నప్పుడు మటుకి ఇదంతా అంటాం. నువ్వు గ్లోరీ చేస్తావు. ఆయన ఇచ్చింది గొప్ప బహుమానాన్ని పొందుకోవాలంటే తప్పనిసరిగా నువ్వు చేయించాలి. అఫ్కోర్స్ అప్పుడప్పుడు పడిపోతావు. నా పని అయిపోయింది అనుకోవాలి. రిటర్న్ మనకు యేసు క్రీస్తు అని ఉత్తరవాదు ఉన్నాడు. మీరు ఎప్పుడైనా పాపం చేస్తే వెంటనే రిటర్న్ అవ్వాలి. మళ్ళా చేయవాలి, జాగ్రత్త నువ్వు ఆడుకోవాక రిటర్న్ నిన్ను కూడా మళ్ళా కలపలిసింది. పడిపోతే పని లేచి మరుస్తూ ఉంది. ఇంకే తింటే నేను అక్కడ వాళ్ళు దెబ్బరైందా జీవిస్తాం. మనమందరం కూడా జీవించే వారిగా ఉండాల్సింది. దేవుడి మాటలు జీవించిన రాష్ట్రం. ఆమె